హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస్ ఐడియాస్ అండ్ లాక్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే వైజాగ్ లో అయితే ఫుడ్ ఫెస్టివల్ అయితే జరిగింది కదండి. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు అయితే మేము లాస్ట్ డే అయితే విజిట్ చేసాము. అక్కడ ఎలా ఉన్నాయి ఏంటని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూస్తూ ఉండండి వీడియో అయితే. ఒరే, ఫుడ్ ఫెస్టివల్ అనుకుంటున్నారా లేదా ఏమైనా జాతర అనుకుంటున్నారా? వైజాగ్ బీచ్ రోడ్ లో జరుగుతున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్. ఆ క్రౌడ్ ఏంట్రా బాబు, ఏదో జాతరకు వచ్చినట్టు అంతమంది వచ్చారు. ఇంకా విషయానికి వస్తే ఏపీ టూరిజం వాళ్ళు ఎంజిఎం గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో 40+ ఫుడ్ స్టాల్స్ ఇంక్లూడింగ్ వైజాగ్ లో టాప్ హోటల్స్ నీలోఫర్ కేఫ్, ఈటీ లాంటి స్పెషల్ లాంటి ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బీచ్ పక్కనే ఒక యూనిక్ స్టైల్లో బోట్స్ లో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఆ లైట్స్ లో చూడడం వ్యూ చాలా బాగుంది. ఏమన్నా అయితే 40+ స్టాల్స్ లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు చాలా బాగా జరిగింది. ఇలా జరుగుతున్న అసలు అనుకోనే లేదు. కొన్ని ఫుడ్స్ ట్రై చేద్దామని కొన్ని ఫుడ్ ఫెస్టివల్ కి అక్కడ క్రౌడ్ రెయిన్ కూడా వచ్చింది. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయ్యింది. లిటరల్లీ సగం వైజాగ్ అంతా ఇక్కడే ఉన్నారు అనిపించింది. నిన్న అయితే లాస్ట్ డే కావడంతో అలాగే సండే అవడంతో క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేసాము. ఏ ఫుడ్ అవుట్లెట్ కూడా ఖాళీ లేదు. ఎన్నో వెరైటీస్ ట్రై చేద్దామని వెళ్ళిన నాకు డిసప్పాయింట్మెంట్ తప్ప నాకేమీ మిగలలేదు. అంతమందిలో ఏదో ఒకటి ట్రై చేద్దామని ఒక ఐటెం అన్నా తినకుండా వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యా. టాల్ టాల్స్ నెంబర్ 15 లో షోర్మా అయితే ట్రై చేసా. 2 పీసెస్ 600 అయితే చార్జ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఫుడ్ ఫెస్టివల్ విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ వచ్చి అయితే తిన్నారు లాస్ట్ డే ఆఫ్ ఫుడ్ ఫెస్ట్ లో. ఫుడ్డీస్ అందరూ వర్షం వల్ల మరి గ్రహణం వల్ల తెలియదు కానీ సాటర్డే అండ్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే సండే అయితే మాత్రం జనం తక్కువగా ఉన్నారు. ఈ చలన వర్షంలో వేడిగా చికెన్ షోరూమ్ అయితే ట్రై చేసాం. 600 అయితే చార్జ్ చేశారు. వర్షం అయితే తగ్గలేదు. మీరు ఎప్పుడైనా వర్షంలో వెళ్తే వేడివేడిగా చికెన్ షోరూమ్ అయితే ట్రై చేయండి. టైమింగ్స్ అయితే 6 PM to 10 PM వరకు మాట. ఇదండి రోజు వీడియో అయితే. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ప్రెస్ చేశాను. ఇంకా వీడియో అయితే పూర్తిగా చూస్తుండండి, చాలా బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను.
చెప్పాను కదండి, బోట్స్ దగ్గర అయితే ఫుడ్ అయితే షో చేస్తున్నారని. ఇది అనమాట వ్యూ అయితే చాలా బాగుంది. మీకు కూడా చూపించాలని ఉద్దేశంతో అయితే నేను వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, వ్యూ కూడా చాలా బాగుంది. నిన్న అంతా రెయిన్ ఒకటి వచ్చింది కదా, వెదర్ చాలా బాగుంది, కూల్ గా. వాళ్ళు అంత మంచిగా ట్రై చేసి పెడుతున్నారు, చూసారు కదా. ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే కూల్ గా ఉంది. బీచ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ టైంలో వెళ్ళాను కదా, చాలా బాగుంది. కాసేపటికైతే రెయిన్ అయితే వచ్చేసిందండి, అది కూడా ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ కూడా టాల్ నెంబర్ 24 కూడా ఏదో ట్రై చేసామండి, దాని పేరైతే గుర్తులేదు అనమాట నాకు. తర్వాత అయితే ఫుల్గా రెయిన్ వచ్చేసిందండి. ఎక్కడ కూడా జనం పాపం ఇబ్బంది పడ్డారనమాట. కొంచెం ఒక సైడ్కి అయితే ఒక టెంట్ అయితే వేసిందండి, అక్కడికి వెళ్ళిపోయామన్నమాట అందరం కూడా. కొంతమంది అయితే అలాగా అట్లు పెట్టి తిరుగుతున్నారు, తడిపోయారండి. అయినా కానీ రెయిన్ తగ్గిన తర్వాత మాత్రం ఫుడ్ అయితే ట్రై చేశారండి, చాలా బాగుంది. చూడండి వీడియో అయితే.